హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉన్న మినీ గార్డెన్ చూపిస్తాను, చూసేయండి. కనిపిస్తుంది గోంగూర అండి. ఈ గోంగూరని ఒంగోలు గోంగూర అంటారు. ఈ మొక్క వచ్చేసి పుచ్చకాయ మొక్క అండి. ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి, కానీ వచ్చిన వెంటనే రాలిపోతున్నాయండి. ఇలా రాలిపోకుండా ఉండడానికి మీకు ఏమైనా చిట్కా తెలిస్తే చెప్పండి. ఇది కనిపిస్తుంది వచ్చేసి మల్లెపూ చెట్టు అండి, గుండు మల్లె చెట్టు అనమాట. నెక్స్ట్ ఇదేమో రోజ్ ఫ్లవర్ చెట్టు అండి. రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. ఇంకా అందరికి నడవడానికి ఇబ్బందిగా ఉందని కొట్టేసాము. అది ఇప్పుడిప్పుడే ఇగురు పెట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర. ఈ ఆకుకూరలని మేము మందులేసి అయితే ఏం పండించలేదండి. ఇప్పుడు కనిపిస్తుందేమో నార్మల్ గోంగూర అండి. ఈ గోంగూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, వర్షం పడి మొత్తం పిచ్చి మొక్కలు అయితే వచ్చేసాయి. ఈ పిచ్చి మొక్కల వల్ల ఏది ఆకుకూరో ఏది పిచ్చి ఆకో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. మా చెల్లి అయితే చాలా బాగా కోసిందండి, దేనికది సపరేట్గా. మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదైతే పాలకూర అంటండి. ఇవేమో బెండకాయ చెట్లు అనమాట. చూడండి, మా చెల్లి ఆకుకూర కోసేసింది. ఇది పప్పులో పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇదేమో చుక్కకూర. ఇది కూడా చాలా కొంచెం వచ్చిందండి, మొన్న కోసారంట. మళ్ళీ నేను వచ్చానని చెప్పి ఒకసారి నాకు చూపించడానికి కోసింది. ఇదైతే పాలకూర.